తెలంగాణ రాష్ట్రానికి సీఎం సాబ్గా అయినప్పటి నుంచి కేసీఆర్ గారు వాటర్ కన్జర్వేషన్ అని చెప్పేసి ఏం పెట్టిండు, చెక్ డ్యామ్లు కట్టిండు. అదేవిధంగా అలా చేయడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా పెరిగినాయి. పెరిగిన తర్వాత బోర్లు పుష్కలంగా పోసినాయి. నాలాంటి యువకులు చాలామంది అసలు బతికే దండగా అనుకున్న సందర్భాల్లో వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా ఆధునిక టెక్నాలజీతోటి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఈరోజు చాలా వరకు వ్యవసాయాన్ని చేసి భారతదేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. అయితే చెక్ డ్యామ్లు కట్టిండు, రిజర్వాయర్లు కట్టిండు, కాంగ్రెస్ పార్టీలో కట్టిన రిజర్వాయర్లో నీళ్లు నింపిండు, కాంగ్రెస్ కాలంలో ఉన్న కెనాల ద్వారా నీళ్లు తీసుకొచ్చిండు. అంత గొప్పగా తలాబున పారుతున్న గోదావరిని తెలంగాణ దాకా తీసుకొచ్చిండు, తెలంగాణ మాగాలం దాకా తీసుకొచ్చిండు. అంత తీసుకొచ్చినప్పటి నుంచి మీరు అక్కడ చూస్తున్నారా, కాళేశ్వరం 3 సంవత్సరాల నుంచి కూలంది, కాంగ్రెస్ పార్టీ రాగానే కూలుతుంది. ఊర్లలో ఉన్న చెక్ డ్యామ్లన్నీ పట్టా పేలుతూ ఉంటాయి. దేనికోసం పేలుతాయి? రాత్రికి రాత్రి అన్ని పేలుడు. అందులోనూ నిన్న కూడా చెక్ డ్యామ్ పేలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే హుస్నాబాద్లో కావచ్చు, అదేవిధంగా మదిరా నియోజకవర్గంలో కావచ్చు, చెక్ డ్యామ్లు పేలిన చరిత్ర భట్టి విక్రమార్ గారి యొక్క నియోజకవర్గంలో కావచ్చు, చెక్ డ్యామ్ను బాంబు పెట్టి బెలిచేశారు. ఎందుకు తెలుసా? ఆ నీళ్లు సీదా ఆంధ్రాకి విడిచేటట్టుగా ఓ చిన్న ప్లాన్, వాటి ద్వారా కొంత టీఎంసీల నీళ్లు కూడా ఆంధ్రాకి పోవడానికి మంచి స్కెచ్ గీశారు. అందులోనూ ఈరోజు కాళేశ్వరం నీళ్ళు ఎందుకు ఆపట్లేదు, ఒకవేళ దానికి సంబంధించిన ఏవైతే నీళ్లు ఆపడానికి ఏవైతే పరకాలు కట్టారో అది నీళ్లు నిండిపోతే వీళ్ళకు ఇసుక మోయడానికి ఇబ్బంది అయిపోతుంది. మొదలు తెలంగాణ మొత్తం చచ్చిన సంబంధం లేదు, ఇసుక మ్యాండేటరీ, ఇసుక దోచుకోవడమే మనకి ఇంపార్టెంట్. ఆ తీరుగానే అక్కడ జరుగుతూ ఉంది. సో నిన్న ఒక డ్యామ్ని వెలిచేశారు. ఒకటి ఇసుక కోసం, రెండోది నీళ్లు ఆంధ్ర పంపడం కోసం. కేసీఆర్ ప్రజల కోసం చెక్ డ్యాములు కట్టుకుంటూ అలా నింపడం వల్ల వ్యవసాయం సులువైపోతుంది, విచ్చలవిడి పుష్కలమైన నీళ్లు ఉంటుంది, రైతాంగం ఉత్సాహంతో మంచిగా వ్యవసాయం చేసుకుంటే ప్రతి ఒక్కరికి జీవనోపాధి దొరుకుతుందని కేసీఆర్ గారు చెక్ డ్యాములు కట్టిండు, మత్తళ్ళు నింపిండు, చెరువులు నింపిండు, రిజర్వాయర్లు నింపిండు, ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా నీళ్లు వారిస్తే ఈరోజు కేసీఆర్ ఆ చూపు పరంగా చూస్తే రేవంత్ రెడ్డి మాత్రం వచ్చి రాగానే లంకె బిందెలు అంటాడు, వచ్చి రాగానే వరంగల్ జైలు కింద బంగారం తీసుకుపోయి అంటాడు, లేకుంటే ఇసుక మొత్తం నేనే తింటున్నా అని చెప్తాడు. మీరు ఒకసారి ఆ విజువల్ని క్లారిటీగా చూడండి, బాంబు పెట్టి ఎంత క్లారిటీగా వెలుస్తుందో మీరే చూడరు. ఇక చూసిర్రా, ఇంకొకసారి మళ్ళీ చూడరు. దరిద్రులు కాళేశ్వరాన్ని కూడా గిట్లన కింద బాంబులు పెట్టేసి ఆ చిరుక బాసేటట్టుగా చేసింది ఎవరంటే వీళ్ళే. అంత గొప్ప కాళేశ్వరం కుంగితే గింగితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కుంగితే గింగితే పిల్లర్ డౌన్ అయిపోవాలి. స్టేట్గా ఇక్కడ నీటారుగా ఏది దశకదు, నీటారుగా దశకంతా భూభాగం కూడా ఇసుక కూడా అట్లా సహకరించదు సీదా దిగిపోవాలంటే, అట్లీస్ట్ క్రాస్ అన్న అవ్వాలి. బరాబర్గా మీరు అక్కడ కాళేశ్వరం ఎప్పుడైనా వెళ్తే కిందికి దిగి చూడండి, అక్కడ అచ్చులు కనబడతాయి మీకు. కంప్లీట్గా బాంబులు పెట్టి పేల్చిన అచ్చులు మీకు ఎక్స్ట్రాడినరీగా ఆధారాలు కూడా దొరుకుతాయి. అటు కాళేశ్వరాన్ని ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఈ 2 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా 2 సంవత్సరాలు, ఆ 2 సంవత్సరాల వీలైనంత వరకు ఎన్ని బాంబులు ఉన్నాయి అన్ని బాంబులు చేసి పేల్చేస్తారు దాన్ని. ఇక కంప్లీట్గా ఏమైంది అని చూసే లోపల కాళేశ్వరం కూలిపోయింది. ఒకటే మాట, కూలిపోయింది. మొన్న మనం పోయినప్పుడు, మన ఛానల్ తోటి పోయినప్పుడు, మన టీం మెంబర్స్ అడిగి పోయినప్పుడు పొద్దుగాలనే పిల్లల దగ్గర నుంచి తోడు, నేను ఆ వీడియో పెడితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే పూడిక తీస్తూ ఉంటాం. పూడిక ఎక్కడ తీయాలా? పిల్లల పొక్క దగ్గర తీయాలనా? పిల్లల పొక్క దగ్గరనే పూడిక తీయాలనా? ముందు లేదా పూడిక తీయడానికి? అసలు గోదావరి కాల పూడిక తీస్తే ఎవడన్నా చెరువులో తీయాలి కదా, చెరువులో తీయడం శాత కాదు, కానీ గోదావరి కాలువలట పూడిక తీస్తురట. ఇక తెలంగాణలో అంత పిచ్చోళ్ళు వీళ్ళ మాటలు నమ్మడానికి అంత ఎర్రోలు ఎవరు లేరు ఇక్కడ. సోది మాటలు మాట్లాడటం ముందు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ ఉండదు. కొంత తెలివినోడు ఉండే దాన్ని అర్థం చేసుకుంటాడు. ఈరోజు చదువుకున్నాడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ అంటే హూ అంటాడు. గొర్రెలగానే అద్మానం అయిపోతుంది కొంత వ్యవస్థను చూస్తూ ఉంటే. ఈ విధంగా తెలంగాణ సమాజంలో కాళేశ్వరం చరిత్ర అంటే ఒక రైతు చెప్తాడు, చదువురా అని ఒక రైతు చెప్తాడు కాళేశ్వరం గురించి అడిగితే.
కానీ ఒక చదువుకున్నాడు చెప్పగలడా? ఈ మధ్యలో సామ రామ్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎవరో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అతను. ఇక ఆయన మాట్లాడతాడు ముచ్చట్లు. ఇక ఆయన లెక్క ఎవడో తెలివంతుడే లేడు, ఆయనే పెద్ద ఇంజనీర్ అయినట్టు, ఆయనే తెలంగాణ చుట్టూ మొత్తం నీటి వ్యవస్థని బిల్డ్ చేసినట్టు, శ్రీరామ్ సాగర్ని దగ్గర నుండి కట్టించినట్టు, అందులో సలాక ఈయననే అల్లినట్టు, అందులో సిమెంట్ ఈయననే పోసినట్టు ఇక మాట్లాడతారు సామ రామ్మోహన్ రెడ్డి. మరి వీరందరూ నేను ఒక్కడే చెప్తున్నా, తెలంగాణ రాకముందు మరి ఎక్కడ పీకిర్రు మరి గడ్డి మీరందరూ కలిసి ఏడ పీకిర్రు మరి అందరూ? నీటిపారుదల శాఖ మంత్రి అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఈ సామ రామ్మోహన్ రెడ్డి గారు అయినా, ఎవరైనా ఎక్కడ గడ్డి పీకనికి పోయిరు మీరందరూ కలిసి తెలంగాణ రాకముందు? 2014 ముందు తమ్మిడిహెట్టి దగ్గర కడితే అయిపోవు, అక్కడ కడితే అయిపోవు. మరి కట్టకపోయారు మీరే ఉన్నారు 70 సంవత్సరాల నుంచి అధికారంలా. ఏం చేసిర్రు మరి? పోరంబోకు భూములలో గడులు వీక్తున్నారా? చెరువు కట్టబంబడి పిచ్చి మొక్కలు వీక్తా ఉన్నారా? ఏం చేసిర్రు? సోయి లేకుండా సామ్రాజ్యాల మీద పడి దోచుకొని తింటూ ఈరోజు అప్పులు కుప్పలుగా చేస్తూ దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే నేను సవాల్ ఇస్తున్నా, మీకు ఎవ్వడికైనా దమ్ముంటే నీటి పారుదల పైన కానీ, తెలంగాణ రాష్ట్రంలో తమ్మిడి హెట్టి పైన కానీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుల విషయంలో పరంగా కానీ మీకు ఎవ్వడికైనా దమ్ముంటే ఇదే వీడియో కింద నెంబర్ పెట్టండి, డిబేట్ కూర్చుందాం. కంప్లీట్గా డిబేట్కి బరాబర్గా కూర్చుందాం. అందులోనూ ఈ వీడియో సామ రామ్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయేదాకా పంపించండి. ఆడదాకా వేస్తూనే ఉండండి, దీన్ని తిప్పుతూనే ఉండండి, చూద్దాం ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది తెలంగాణ మీద. మరి ఈ కాంగ్రెస్ పార్టీ 2014 ముందు నేను ఒప్పుకుంటా, ఎస్ఆర్ఎస్పి రిజర్వేర్ కట్టింది కాంగ్రెస్సే. ఈరోజు కేసీఆర్ పారిస్తున్న కొత్త కాలువలు కట్టించింది కూడా కాంగ్రెస్సే. కానీ అందులో పుట్టలు ఉంటాయి కదా, పుట్టలు చిన్న చిన్న సీమలు కలిపి పుట్టలు వరుసుకుంటాయి కదా, అట్లా పుట్టలు పెరిగినాయి. గచ్చు వేసిన అదే ఎస్ఆర్ఎస్పి కెనాల్లో చెట్లు మొలిచినాయి, గడ్డి మొలిచింది. నీళ్ళు విడిచే తెలివి లేదు ఆ టైంకా. మరి కేసీఆర్ కట్టి నీళ్ళు తీసుకొచ్చిండు కదా. మనిషి ఉన్నోడైతే మనిషి మైండ్ లెక్క ఆలోచించుంటే, మనిషి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదంత పెండైతే లేదు కానీ ఎత్తుల మెదడైతే ఉంది కదా, ఆలోచన శక్తి అయితే ఉంది కదా. ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు, 2014 ముందు మన బతుకులు ఎంత, మన లెక్కెంత ఒక్కటి చెప్పు. ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎట్లుంది తెలుసా? పక్క రాష్ట్రానికి క్లూ ఇచ్చినట్టుగా ఉంది. ఎవర్రాబాయ్ మీకు చెప్పింది? అధికారం రాగానే ప్రతిపక్షాన్ని పట్టుకోవాలి, అధికారం రాగానే కేసీఆర్ అప్పు చేసిన చెప్పుకోవాలి. చదువుకున్న దద్దమ్మలారా, మీకన్నా చదువు రానోళ్ళు బెటర్ కదరా. సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కంప్లీట్గా ఏ విధంగా డ్యామ్ని కూల్చేశారో. ఇది నియర్ బై మదిరా, ఖమ్మం నియోజకవర్గంలో జరిగి ఉండొచ్చు. మేబీ దీని అడ్రస్ కూడా మెన్షన్ చేయాలా. కానీ నిన్న రాత్రి వీడియో అయితే రావడం జరిగింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ యొక్క చెక్ డ్యామ్ని పేల్చే కార్యక్రమం జరిగిందట. కూల్చేశారు. మరి దాన్ని పేల్చాల్సిన అవసరం వీళ్ళకేమొచ్చింది? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగాల్లో కళ్ళలో నీళ్లు చూడడానికి ప్రతి ఒక్క వంకల్లో, వాగుల్లో, డొంకల్లో, చెరువులలో, రిజర్వాయర్లలో, పెద్ద పెద్ద హుస్సేన్ సాగర్ లాంటి వాటిలో నీళ్లు నింపితే ఈరోజు వీళ్ళు కూల్చుకుంటూ వస్తూ ఉన్నారు. వీళ్ళు ఈరోజు ఈ విధంగా తొక్కుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత, తెలంగాణ సమాజాన్ని పరిరక్షించుకునే యొక్క హక్కు మనకు మాత్రమే ఉంది.